హలో గాయ్స్, తెలుగు సినీ పరిశ్రమ రోజు రోజుకు దూసుకుపోతుంది. కథానాయకులుగా ఉన్నవారంతా ప్యాన్ ఇండియా హీరోలు అయిపోతున్నారు. సో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు పాత్ర స్థానికంగా చేస్తున్నప్పటికీ ఫ్యాన్ బేస్ కానీ ఎక్కువగా వీరికే ఉంది. రేపో ఎల్లుండో మహేష్ బాబు కూడా ఫ్యాన్ వరల్డ్ హీరో అయిపోతారు. ప్రస్తుతం హీరోల రెమ్యునికేషన్ మారాయని వార్తలు వస్తున్నాయి. సో అందరూ ముందుగా డార్లింగ్ అనే పిలుచుకునే ప్రభాస్ ఇండియన్ స్థాయిలో నంబర్ 1గా ఉన్నారు. ప్రస్తుతం 3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నట్టు చెప్పవచ్చు. తను ఒక సినిమాకి 120 నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ హీరో అయిపోయారు. తన సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. సో మహేష్ బాబు ఫ్యాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ సినిమాకు 80 నుంచి 120 కోట్ల వరకు తీసుకుంటాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తను కూడా సినిమాకు వచ్చేసి 80 నుంచి 120 కోట్ల వరకు తీసుకుంటారు. సో రామ్ చరణ్ 2 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. సినిమాకు 100 నుంచి 120 కోట్ల వరకు తీసుకుంటాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాకు 80 నుంచి 100 కోట్ల వరకు తీసుకుంటాడు. దాదాపు అందరూ 100 కోట్లకు తగ్గి తీసుకోవడం లేదని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.